చిన్నగా నాకు చాలా ఆప్తమిత్రులు సాంబశివరావు గారు అండ్ ఇంకొక ఆప్తమిత్రులు TV5 మూర్తి గారు. నేను మీ ఇద్దరిని కూడా అడుగుతున్నా, రాష్ట్రం ప్రజల తరపున మీరు నేను చాలామంది ప్రజాస్వామ్యవాదులు పోరాటం చేసినట్టుగా రాష్ట్రంలో ఇన్ని అప్పులు జరుగుతుంటే, అంటే రమారమి 10 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన అప్పు మీకు కనిపించలేదా? ABN ఇంకో మిత్రులు వెంకటకృష్ణ గారు, మీరు కూడా రాష్ట్రంలో ఎక్కడ చీమ చుట్టుకుమన్నా కూడా మనం 5 సంవత్సరాలు మాట్లాడాం కదా, మరి ఇప్పుడు మీరు ప్రజల తరపున ఉన్నారా, ప్రభుత్వం తరపున ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి క్లారిఫై చేయండి. నేను మా మిత్రులను కూడా కోరుతున్నా, నాకు చాలా ఆప్తమిత్రులు, మీరు ప్రజల తరపున ఉంటే మిమ్మల్ని మీడియా అంటాం, లేదు ప్రభుత్వం తరపునే ఉంటాము అంటే మిమ్మల్ని ఇంకో పేరుతో పిలవాల్సి వస్తుంది. ఆ ఇంకో పేరు ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నిజంగా రాష్ట్రంలో సూపర్ 6 అమలు జరగటంలా మీరు ఎందుకు డిబేట్లు పెట్టడంలా? రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలా మీరు ఎందుకు డిబేట్లు పెట్టడంలా? రాష్ట్రంలో ఇదిగో మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారాసుర రక్త చరిత్ర అన్నట్టు రాసినట్టుగా నారాసుర 100 రోజుల పరిపాలనలోనే, అంటే మొదటి 100 రోజుల పరిపాలనలోనే ఎన్ని, ఇంకా హోమ్ మినిస్టర్ గారు మొన్న గత ఏడాది జూన్ నుంచి జనవరికి మధ్య జరిగిన 8 నెలల్లో జరిగినటువంటి మహిళల నేరాలపై 16,809 కేసులు నమోదైనట్టు రాష్ట్ర అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పారు. ఈ 16,800 కేసుల్లో ఒక్క డిబేట్ కూడా ఎందుకు పెట్టలేదు మీరు? ఎందుకు రాష్ట్ర ప్రజల తరపున ఇదిగో ఇన్ని వందల మంది ప్రాణాలు పోతుంటే ఎందుకు మీరు డిబేట్లు పెట్టడంలా? ఎందుకు మీరు ప్రజల తరపున మాట్లాడటంలా? అది మీ విగ్రహంతికే వదిలేస్తున్నా. ఎందుకంటే మీతో నాకున్న సాన్నిహిత్యం అనుగుణంగా గత 5 సంవత్సరాల్లో సార్ ఎక్కడో శ్రీకాకుళం పలాసలో ఒక దళిత మహిళను వెళ్ళి ఎవరో ఒకళ్ళు చెంప మీద పెట్టి కొట్టారండి, సాయంత్రం 2 అవర్స్ డిబేట్ ఉంటుందండి అని మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు రోడ్ల మీద తల్లిదండ్రులు ఇంకొక అబ్బాయిని ప్రేమించిందని SC అమ్మాయిని తగలబెడుతుంటే కిరసనాయలు పోసి తగలబెట్టి చెట్టు కాలాడదీస్తే మనం కనీసం డిబేట్ కూడా పెట్టలేదంటే దీని మీద మనం ఒకసారి పునరాలోచించుకోవాలి కదా. సో మనం మీడియానా అదర్వైజా అని. సో నేను వారిని కూడా కోరేది ఏంటి అంటే, ప్రజల తరపున ఉండటానికి కొంత ప్రయత్నం చేయండి. పూర్తిగా మీరు మీ మేనేజ్మెంట్ని కాదని చేయమని నేను అనటంలా, కానీ ఇవి అడగటంలో మీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మీలాంటి వ్యక్తులు కూడా అడగకపోతే రాష్ట్ర ప్రజల తరపున అడిగే వాయిస్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీడియా కూడా దీనికి సహకరించాలని కోరుతున్నా. ఇంకా ఇంటింటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, బహుశా అది ఎంతవరకు అమలు అవుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 10 నెలలు అవుతుంది. 2.5 కోట్ల మంది 3 కోట్ల మంది ఉన్నారు రాష్ట్రంలో మహిళలు. ఎప్పుడు డబ్బులు ఇస్తున్నారు మహిళలందరికీ? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళల సాధికారతకి మీరు కట్టుబడి ఉంటామని చెప్పారు కదా, ఎప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు మంత్రికి డబ్బులు ఇస్తున్నారు? ఎప్పుడు సూపర్ 6 అమలు చేస్తున్నారు? ఎప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు? ఎప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారు? 1,500 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? ఇంటింటికి 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? 20 లక్షల రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారు? ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? ఎప్పుడు గల్లా పట్టుకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నారు? ఇది ప్రజలు ఎదురు చూసేది. ఇవన్నీ పక్కన పడేసి ఇంకా చెప్పుకుంటా పోతే చాంతాడంతుంది ఈ మేనిఫెస్టో చాంతాడంతుంది. ఇక మహిళా సంక్షేమం ఇదంతా వద్దు. ఇంకా చివరికి ఒక టాపిక్ వస్తా. ఇది వచ్చిన తర్వాత మన మహానుభావులు గనులు ఏం చేస్తున్నారో చూద్దాం. నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వ పెద్దల్ని, SC STలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు మీ మేనిఫెస్టోలో. ఎంతమందికి ఇచ్చారు? ఇస్తున్నారా? నెంబర్ 1. సప్లై నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారా? ఇచ్చారా? మన బడ్జెట్లో ఏమన్నా సప్లై నిధులు పెట్టారా? SC STలకి సప్లై నిధులు పెట్టారా? 2,73,000 కోట్ల రూపాయలు, రమారమి 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టారు కదా, 20% ఉన్నారు. సో 60,000 కోట్ల రూపాయలు యాజ్ పర్ సెక్షన్ 13 అండ్ సెక్షన్ 11 ప్రకారం మీరు 60,000 కోట్ల రూపాయలు SC STకి సప్లై నిధులు సమకూర్చాలి కదా. మరి ఎంతవరకు మీరు నిధులు కేటాయించారో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. ఎందుకు అంటే వీళ్ళు తాడేపల్లి మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్
ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో 2024 ఇట్ సీమ్స్ ఎస్సీ సాధికారత మీద ఒక పెద్ద రౌండ్ టేబుల్ పెట్టాడు. ఆ రౌండ్ టేబుల్ పెట్టి ఎస్సీల సాధికారత కోసం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నాడు. ఏం కట్టుబడి ఉన్నారు మీరు? మీరిచ్చిన మేనిఫెస్టోలో కనీసంగా మీరు ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఒక్క మేనిఫెస్టోలో ఒక్క పాయింట్, ఒక్క పదం కూడా చేసుకోలేని మీరు ఏం కట్టుబడి ఉన్నారండి? ప్రజలు ఎలా మిమ్మల్ని నమ్మాలి? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు పిఠాపురం ప్రజల్ని, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసినందుకు వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళ కష్టాలు ఎవరు చూస్తారు? వాళ్ళ కన్నీళ్ళు ఎవరు తురుస్తారు? రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఏమైపోతాయి? మనమేమో పూటకు ఒక డ్రెస్ వేసుకుని తిరుగుతుంటివి, పూటకు ఒక ఊరెళ్ళి ప్రచారం చేస్తుంటివి, ఒకరోజు సనాతన ధర్మం, ఒకరోజు ముస్లిం ధర్మం, ఒకరోజు క్రిస్టియన్ ధర్మం అంటుంటివి. మనకి ఏ క్లారిటీ లేదు, మన నాయకులకి క్లారిటీ లేదు, ప్రభుత్వానికి విఘ్నత లేదు, ప్రభుత్వానికి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ప్రభుత్వం యొక్క నిధులు ఎట్లా సమకూరుస్తున్నాయో అర్థం కావటం లేదు, ప్రభుత్వంలో పరిపాలన ఉందో లేదో అర్థం కావటంలా. ఇది కాక జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ. జీవో 3 ఎప్పుడు పునరుద్ధరిస్తున్నారు నారా లోకేష్ గారు? జీవో 3 ఎప్పుడు పునరుద్ధరిస్తున్నారు? ఎస్టీలకి పూర్తి స్థాయి న్యాయం చేసే ఈ జీవోని పునరుద్ధరిస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న ఈ జీవోని పునరుద్ధరించేంత వరకు కూడా మా ట్రైబల్ మహిళలు అన్నదమ్ములతో కలిసి జైభీమరావు భారత్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం. ఎందుకంటే జీవో 3 అనేది చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి జీవో. ఈ జీవో వల్ల కొన్ని వేల మంది ఉపాధి కోల్పోతున్న పరిస్థితుల్లో ట్రైబల్ పీపుల్ యొక్క సంస్కృతిని, వారి యొక్క జీవన విధానాన్ని, వారి ఉద్యోగాలు వారికే కేటాయించాలని చెప్పినటువంటి ఈ జీవోని గౌరవ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోని రాష్ట్రంలో అమలు చేస్తామని మీరు చెప్పినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ట్రైబల్ పీపుల్ అంతా కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చి ఓట్లేశారు. తర్వాత ఏమైంది? ఈ జీవో 3 పునరుద్ధరణ మీద మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? సప్లా నిధుల ఎలోకేషన్ మీద అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్న విషయం మీద ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల రద్దు, పునరుద్ధరణ, ఎన్ని పథకాలు పునరుద్ధరణ చేశారమ్మా అనిత? ఏమ్మా మీ లెక్కలన్నీ ఎలా ఉన్నాయంటే దయచేసి మీరేమనుకోవద్దు, ఈ వీడియో చూపించాలనేది నా ఉద్దేశం కాదు, కానీ